ఢిల్లీలోని తాజ్ మహల్ కి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. తాజ్ మహల్ ని పేల్ చేస్తామంటూ దుండగులు మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులు బాంబ్ స్క్వాడ్ ని రంగంలోకి దించి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. కేరళ నుంచి గుర్తు తెలియని ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తనిఖీలు చేపట్టిన పోలీసులు ఫేక్ మెయిల్ గా గుర్తించారు. ఢిల్లీలోని తాజ్ మహల్ కి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. తాజ్ మహల్ ని పేల్ చేస్తామంటూ దుండగులు మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులు బాంబ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కేరళ నుంచి గుర్తు తెలియని బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తనిఖీలు చేపట్టిన పోలీసులు ఫేక్ మెయిల్ గా గుర్తించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తాజ్ మహల్ వద్ద ఆర్డీఎక్స్ పేలుడు జరుగుతుందంటూ కూడా ఒక బెదిరింపు ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తాజ్ మహల్ అంతా కూడా బాంబ్ స్క్వాడ్ బృందంతో పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది. ఆర్డీఎక్స్ పెద్ద ఎత్తున కూడా పేలేందుకు సిద్ధమైంది అంటూ కూడా ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఒక మెయిల్ ఐడి నుంచి మెయిల్ వచ్చినట్టు కూడా గుర్తించారు. అధికారిక మెయిల్ ఐడికి రావడంతో అప్రమత్తమైన పోలీసులు పూర్తిగా తాజ్ మహల్ పరిసర ప్రాంతాలను అదేవిధంగా అక్కడికి వచ్చి వెళ్లే వాహనాలను కూడా పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది. ఆ తర్వాత అది ఫేక్ మెయిల్ గా గుర్తించడంతో కొంత భారీ ప్రమాదం తప్పడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాంబు బెదిరింపులు గత కొద్ది రోజులుగా కూడా అనేక పర్యాటక ప్రాంతాల్లో బాంబు బెదిరింపుల మెయిల్స్ వస్తున్న నేపథ్యంలో దేన్ని కూడా తేలిక తీసుకోవట్లేదు. ప్రస్తుతం వీటిపైనే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ బృందం అంతా కూడా వీటిపైనే పనిచేయడం జరిగింది. తాజ్ మహల్ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత కొంత అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. సాధారణ జనాలు సండే కావడంతో పర్యాటకులు కూడా తాజ్ మహల్ విజిటింగ్ కు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ ఆర్డీఎక్స్ పేలుడుకు సంబంధించిన వార్త రావడంతో ఒక్కసారిగా అప్రమత్తం అవడం జరిగింది. అయితే కేరళ నుంచి ఈ యొక్క ఈమెయిల్ వచ్చినట్టు గుర్తించడం జరిగింది. కేరళలో ఎవరు ఈ మెయిల్ ను పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, దాని ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రస్తుతం మెయిల్ పంపిన వారిని పట్టుకునే పనిలో మాత్రం భద్రతా బలగాలు ఉన్నాయని చెప్పొచ్చు. గత కాలంగా ఇటు ఉగ్రవాదానికి సంబంధించిన అంశం దేశవ్యాప్తంగా కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఫేక్ మెయిల్స్ వచ్చినప్పటికీ కూడా భద్రతా బలగాలు వాటన్నిటిని కూడా తేలికగా తీసుకోవట్లేదు. ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ యొక్క బాంబు లేదని నిర్ధారించిన తర్వాత కొంచెం పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. థాంక్యూ గోపి.